హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మునా వ్లాగ్స్. చాలా ఇంపార్టెంట్ అప్డేట్తో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఈఎస్ఆర్ ఎలక్ట్రానిక్ సర్వీస్ రిజిస్టర్ అనేది యాక్చువల్లీ 2020లోనే మనకి స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసిన అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్కౌట్ కాలేదండి. ఎలాగైనా ఇప్పుడు జిఓఎంఎస్ నెంబర్ 57 ప్రకారం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తన ఈ సర్వీస్ రిజిస్టర్ని ఆన్లైన్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఈసారి మటుకు ఇది క్యాన్సిల్ చేస్తారా అనే డౌట్ కూడా అసలు లేదండి. ఎందుకంటే ఆల్రెడీ ఆగస్ట్ 1 నుంచి మొదలు పెట్టేశారు. మనకి ఇచ్చిన డెడ్ లైన్ మనకి చూపిస్తుంది ఏంటంటే ఆగస్ట్ 15, అంటే ఇంకా జస్ట్ 4 డేస్లోనే ఉంది. అలాగే మనకి దాంట్లో కావాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఏమైనా కావాలి ఈఎస్ఆర్ మెయింటైన్ చేసుకోవాలంటే మీ సర్వీస్ రిజిస్టర్లో ఉన్న ప్రతి పేజీ స్కాన్ చేసుకొని పెట్టుకోవాలండి. ఎందుకంటే దాంట్లో ఒక టైల్ ఉంటుంది సర్వీస్ ఈవెంట్స్ అని. దాంట్లో అపాయింట్మెంట్ డీటెయిల్స్ కానీ, రెగ్యులరైజేషను, ప్రొబేషన్ డిక్లరేషను, చేంజ్ ఇన్ పే, లీవ్స్ అవైల్డ్, ట్రాన్స్ఫరు, ప్రమోషను, డెప్యుటేషను, రివర్షను, ఈ పనిష్మెంటు, సస్పెన్షన్స్, లేదంటే గ్రూప్ ఇన్సూరెన్స్ కానీ, ఇలా అన్ని రకాల డీటెయిల్స్ దాంట్లో అడుగుతారు. ఇంక్లూడింగ్ ఫిజికల్ సర్వీస్ రిజిస్టర్లో ఏ పేజ్ నెంబర్లో ఉంది ఏంటి అని. ఇంకోటి మనం ఈ సాఫ్ట్ కాపీ మొత్తాన్ని, అంటే మీరు పీడిఎఫ్ చేసుకోవాల్సి ఉంటుంది మీ ఎస్ఆర్ మొత్తాన్ని. ఇది అప్లోడ్ చేసిన తర్వాత చక్కరగా వచ్చేసరికి మీ డీడీఓ ఉంటారు. మీ డీడీఓ ఈ నెల 30 లోపు ఇవన్నీ మీరు కరెక్ట్గా పెట్టుంటే వెరిఫై చేసిన తర్వాత వాళ్ళు అప్రూవ్ చేస్తే నెక్స్ట్ అప్రూవర్కి వెళ్తుందండి. ఈ ప్రాసెస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ 15 అన్నారు. మేబీ ఏమైనా ఎక్స్టెండ్ చేసే టైం ఉంటుందేమో. ఖచ్చితంగా ఇంకా ఏదైనా సర్వీస్ రిజిస్టర్లో మీరు ఎంట్రీ చేసుకోవాల్సిన డీటెయిల్స్ ఉంటే ఫాస్ట్గా చేసుకొని స్కాన్ చేసుకోండి. ఇంకోటి, ఈ ఈఎస్ఆర్ ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఎక్కడ స్కిప్ కొట్టదండి, చాలా నీట్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు చాలా హెల్ప్ అవుతుంది. మీ nithi.payroll వెబ్సైట్ ఉంటుంది కదా, అది ఇండివిజువల్ లాగిన్ ఓపెన్ చేస్తే ఈఎస్ఆర్ 2.2 అని కనిపిస్తుంటుంది. దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ ట్యాబ్ ఓపెన్ అవుతుంది, ఎంప్లాయీ సర్వీసెస్ రిజిస్టర్ అని. అది క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా యూజర్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. మీ ఎంప్లాయీ బేసిక్ డీటెయిల్స్, తర్వాత హోమ్ టౌను, సర్వీస్ ఈవెంట్స్, ఇన్సెంటివ్స్, లోన్స్, లీవ్ లెడ్జెట్స్, లీవ్ టైమ్ కన్సెషన్స్, డిపార్ట్మెంట్ ట్రైనింగ్, టెస్ట్ అండ్ ట్రైనింగ్, ఈసార్ కన్ఫర్మేషను, నెక్స్ట్ ఈసార్ గైడ్లైన్స్, ఇవన్నీ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇది కంప్లీట్ చేయాలంటే ఈ ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్లో ఈ 5 రకాలు మనం ఎడ్యుకేషన్, నామినేషన్, ఫ్యామిలీ మెంబర్స్ అవన్నీ చేయాలి. చూసారుగా, అడ్రస్ డీటెయిల్స్లో వచ్చేసరికి ఇవన్నీ బ్లాంక్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఎలా ఫిల్ చేయాలంటే ఈఎస్ఎస్ మాడ్యూల్లోకి వెళ్ళి ఫిల్ చేయాలండి. ఈ బ్లాంక్ అన్నీ అక్కడ ఉంటాయి, మనం అన్నీ చేసి ఉండము. ఈ కమ్యూనికేషన్ డీటెయిల్స్, పర్మనెంట్ హౌస్ డీటెయిల్స్ అన్నీ దాంట్లోనే ఉంటాయి. ఫ్యామిలీ మెంబర్స్ ఏమీ యాడ్ అవునట్టు చూపిస్తుంది కదా. నెక్స్ట్ నామినేషన్స్ కూడా అంతే, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కూడా అంతే. ఇక్కడ చూసారుగా, ప్లీజ్ అప్డేట్ ఎనీ చేంజ్ త్రూ ద ఈఎస్ఎస్ మాడ్యూల్. దీంట్లో ఏమైనా రకాల మార్పులు చేయాలంటే ఈఎస్ఎస్ మాడ్యూల్లోకి వెళ్ళాలి. ఇప్పుడు ఎలా వెళ్ళాలో చూద్దాం. మళ్ళీ హోమ్కి వెళ్ళండి. ఈఎస్ఎస్ అని చూసారు ఫస్ట్లో, అదేనండి. దాంట్లో ఎంప్లాయీ సర్వీసెస్లో అప్డేట్ ప్రొఫైల్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా యూజర్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. అప్డేట్ ఏ ఇన్ఫర్మేషన్, పర్సనల్ డీటెయిల్సా, పర్సనల్ ఆధార్ అడ్రస్ డీటెయిల్సా, బ్యాంక్ డీటెయిల్సా, ఫ్యామిలీ డీటెయిల్సా, నామినీ డీటెయిల్సా. చూసారుగా, ఇప్పుడు ఇలా చేసిన తర్వాత ఈఎస్ఆర్ 2.2 అది ఫిల్ చేసేసుకొని మళ్ళీ రండి. ఈఎస్ఆర్ 2.2లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు హోమ్ టౌన్ అండ్ అదర్ డీటెయిల్స్ ఉంది కదా, ఇక్కడ మనం యాడ్ న్యూ అని క్లిక్ చేసామనుకోండి. ఎస్ఆర్ కాపీలో ఏ పేజ్లో మీరు హోమ్ టౌన్ డీటెయిల్స్ మెన్షన్ చేసినా మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సెలెక్ట్ వెదర్ ఇట్ ఈస్ ఫస్ట్ డిక్లరేషనా, సెకండ్ డిక్లరేషనా, స్టేటు, డిస్టిక్, మండలు, విలేజ్, పిన్ కోడ్, నియరెస్ట్ రైల్వే స్టేషను, నియరెస్ట్ ఎయిర్పోర్టు, మొబైల్ నెంబర్ అది ఆప్షనల్ కాబట్టి 1, 2 అని. చూసారా, ఇవన్నీ యాడ్ చేయాలి. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా ఎక్కడ అనేది, అది కూడా మీకేందంటే ఈ లోకల్ స్టేటస్ కింద అవుతుంది కాబట్టి ఎస్ఆర్లో ఎంటర్ చేసిన తర్వాత, అందుకే లోకల్ స్టేటస్ యాజ్ పర్ ఎస్ఆర్. మీరు స్టేటు, డిస్టిక్కు, రెవెన్యూ డివిజను, ట్రాన్స్ఫర్ ప్రమోషన్లో పనికొస్తుంది. ఎందుకంటే సేమ్ మండల్ ఇప్పుడు కొంతమంది చేయడానికి ఉండదు కాబట్టి దీన్ని బేస్ చేసుకునే ఉంటుందండి. నెక్స్ట్ సర్వీస్ ఈవెంట్స్లోనే చాలా ఇంపార్టెంట్ ఎస్ఆర్ కాపీ అంతా మనం డౌన్లోడ్ చేసుకోవాల్సింది. దీంట్లోనే ప్రమోషను, చేంజ్ ఇన్ పే, ప్రొబేషన్ డిక్లరేషను, ఏమైనా ట్రాన్స్ఫర్స్ ఉన్నాయా, ఈ ఈవెంట్స్ అన్నీ మనం దీంట్లోనే ఒక్కో టైల్లో యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అందుకే అంటున్నాను కదా, ఎస్ఆర్ కాపీ ప్రతి పేజీ మీరు స్కాన్ చేసుకొని పెట్టుకోవాలి అని చెప్పి. ఈ
సర్వీస్ ఈవెంట్సేనండి ఇంపార్టెంట్. దీంట్లో మీకు ఎగ్జాంపుల్గా ఈ సర్వీస్ ఈవెంట్స్లో ఓ 2 రకాలు చూపిస్తాను. చేంజ్ ఇన్ పే ఎలా చేయాలి అనేది. నెక్స్ట్ ఈ ప్రొబేషన్ డిక్లరేషన్ది కూడా మీకు చూపిస్తాను. ముందు ఇక్కడ చూడండి, అపాయింట్మెంట్ ఉంది కదా, సర్వీస్ ఈవెంట్స్లో అపాయింట్మెంట్ క్లిక్ చేశాను. అపాయింట్మెంట్ ఎవరి ద్వారా మీరు అపాయింట్ అయ్యారని అది ఏ పేజీలో రాశారు, ఆ ఎస్ఆర్ ఎంట్రీ డేటు. నెక్స్ట్ ఆర్డర్ మీకు ఎవరు ఇచ్చారు, అపాయింట్ చేసిన ఆర్డర్ డేటు, డేట్ ఆఫ్ జాయినింగ్ టైము, టైప్ ఆఫ్ అపాయింట్మెంటు అంటే ఏపీఎస్సియా లేకపోతే డిఎస్సియా, లైక్ దట్, సెలక్షన్ బై అని, డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంటు, ఏ సర్వీస్ రూల్స్ ఇంక్లూడ్ అవుతాయి మీకు, ఆ క్లాసు, బ్రాంచ్, కేటగిరీ, మీరు ఏం పోస్ట్ చేస్తున్నారు, పోస్ట్ అస్ పర్ డిఓపిపి, ఈ పోస్ట్ కేటగిరీ అని, ఇలా మొత్తం అపాయింట్మెంట్ ఆర్డర్ అంటే సర్వీస్ ఈవెంట్స్లో వన్ ఆఫ్ ద టైల్ అండి ఇది అపాయింట్మెంట్ అనేది. చూసారుగా, అపాయింట్మెంట్లో ఇవన్నీ మనం ఇవ్వాల్సి ఉంటుంది. అన్ని రకాలు ఇస్తేనే మనం అది సేవ్ చేసుకొని ముందుకెళ్ళగలం. టైం స్కేల్ కూడా చూసారుగా, పిఆర్సీ టైప్, ఏ పిఆర్సీలో మీరు జాబ్లో జాయిన్ అయ్యారు నోటిఫికేషన్ ద్వారా అని, అది ఏ ఇయర్, ఏ పే స్కేలు, ఆ బేసిక్ పే ఎంత, ఏదైనా రిమార్క్స్ ఉంటే రిమార్క్స్ రాసి సేవ్ కొట్టేయాలి మనం. చాలా కొంచెం జాగ్రత్తగా చేసుకోవాల్సిన సబ్జెక్టేనండి ఇది. నెక్స్ట్ చేంజ్ ఇన్ పే. జనరల్గా చేంజ్ ఇన్ పే ఎప్పుడు అవుతుంది, అది నేచర్ ఆఫ్ యాన్యువల్ ఇంక్రిమెంట్ ద్వారా కానీ నోషనల్ ఇంక్రిమెంట్ ద్వారా కానీ అలా చేంజ్ అవుతుంది కదా, అది ఏఎస్ఆర్ ఎంట్రీ డేట్లో ఏ పేజ్లో ఉంది అని చెప్పి. అలా రకరకాల ఒక 8 to 10 సర్వీస్ ఈవెంట్స్ ఉన్నాయండి. అవన్నీ మనం వన్ బై వన్ జాగ్రత్తగా ఫిల్ చేసుకుంటూ అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇన్సెంటివ్స్లో యాడ్ న్యూ అని మీరు కొట్టగానే ఏ పేజ్లో మీకు ఇన్సెంటివ్ యాడ్ చేశారు, లైక్ టైప్ ఆఫ్ ఇన్సెంటివ్స్లో కూడాను ఇది మానిటరీగానా, కొంతమంది క్యాష్ ఇన్సెంటివ్స్ వస్తాయండి, లైక్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. సో అది ఏ అమౌంట్, ఎప్పటి నుంచి అని చూసారా. ఫైనాన్షియల్ అవార్డ్సా, సేవా పథకం, ఇలా ఏమైనా మీరు ఎంట్రీ చేసుకొని ఉండుంటే ఇలా అయితే మీరు చేసుకోవాల్సి ఉంటుంది. అది ఏ ఎలిజిబుల్ పీరియడ్లో ఎప్పటి నుంచి అది తీసుకుంటున్నారు అనేది కూడా స్పెసిఫిక్ టైం అయితే మెన్షన్ చేయాలి. లోన్స్, మీరేమో లోన్స్ తీసుకొని ఉంటే ఆ లోన్స్ కూడా ఇక్కడైతే మనం మెన్షన్ చేయాల్సింది. అంటే గవర్నమెంట్ ద్వారా తీసుకునే లోన్స్ అండి, మీ పర్సనల్ బ్యాంక్ లోన్స్ కాదు. లోన్ ఎగ్నెస్ట్ లైక్ శాలరీ అలా తీసుకొని ఉంటారు కదా మన డీడీఓ దగ్గర నుంచి, మన సిఎఫ్ఎంఎస్ ద్వారా. సో ఆ డీటెయిల్సే మనం దీంట్లో ఏదైనా రికవరీ ఉందా అంటే, కొంతమంది కోర్టు ద్వారా కూడా రికవరీ కన్సర్న్ థర్డ్ పార్టీస్ తెస్తారు కాబట్టి అలాంటి రికవరీ ఏమైనా ఉంటే మనం మెన్షన్ చేయాలి. లీవ్స్ లెడ్జర్, ఇది వచ్చేసరికి ఈఎల్స్, హాఫ్ పే లీవ్స్ అవన్నీ మనం దీంట్లో చూపించుకోవాల్సి ఉంటుందండి. ఎప్పటి నుంచి ఆ సర్వీస్ పీరియడ్లో ఎన్ని రోజులు ఈ లీవ్స్ మీకున్నాయి అనేది దీంట్లో మీకైతే కనిపిస్తుంది. డేట్ ఆఫ్ జాయినింగ్ నుంచి ప్రెసెంట్ డేట్ దాకా అయితే మీకు దీంట్లో చూపిస్తుంది. ఈఎల్స్ అనేది జనరల్గా ఎవ్రీ 6 monthsకి మనకి 15 days వస్తుంది కాబట్టి ఆ పీరియడ్ని క్యాలిక్యులేట్ చేసుకొని మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది, ఎన్ని లీవ్స్ క్రియేట్ అయ్యాయి ఏంటి అని చెప్పి. ఎస్ఆర్ ఎంట్రీ డేటు, ఫ్రమ్ టు డేటు, నెక్స్ట్ లీవ్స్ ఎట్ క్రెడిట్ అని, ఇట్లా అప్ టు డేట్ మీకు ఇక్కడ రిమార్క్స్ అని రాసి సేవ్ కొట్టడం అనేది. నెక్స్ట్ వచ్చేసేసరికి అది లాస్ట్ దండి ఇప్పుడు మీరు చూస్తుంది అప్ టు డేట్ అండి. లీవ్ ట్రావెల్ కన్సెషన్ అని చెప్పి ఎల్టీసీ డీటెయిల్స్, మీరు ఎనీవే ఏదైనా తీసుకొని ఉన్నారా, ఎస్ఆర్ నో ఉంటే ఏ పీరియడ్లో నుంచి మీరు ఎక్కడ బయట త్రూఅవుట్ ఇండియాలో మీరు వర్క్ చేశారు అని చెప్పి. నెక్స్ట్ వచ్చి డిపార్ట్మెంట్ టెస్ట్, ఇది కూడా ఇంపార్టెంట్. మీకు కన్సర్న్ డిపార్ట్మెంట్లో ఏ టెస్ట్ మీరు రాసి ఎప్పుడు పాస్ అయ్యారు, ఆ నేమ్ ఆఫ్ ద ఎగ్జామ్, హాల్ టికెట్ నెంబర్ మొత్తం ఇచ్చి మీరు సేవ్ కొట్టాలి కంపల్సరీ. అది ప్రతిదీ ఏంటంటే ఎస్ఆర్ కాపీలో ఏ పేజ్ నెంబర్లో ఉంది, ఇలాగేనండి. లాస్ట్ ఫైనల్ వచ్చేసరికి మొత్తం ఎస్ఆర్ అంతా ఒక పీడిఎఫ్ చేసి మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, స్కాన్ కాపీసు. దాని తర్వాత ఈ పార్ట్ వైస్ అయినా కన్ఫర్మేషన్, ఇవన్నీ మీరు ఇచ్చారా లేదా అని చూసారా. బేసిక్ డీటెయిల్స్ ఎస్ఆర్ నో, తర్వాత ఈ హోమ్ టౌన్, అదర్ డీటెయిల్స్, సర్వీస్ ఈవెంట్స్, ఇవన్నీ చెక్ బాక్స్ క్లిక్ చేసి సబ్మిట్ అండ్ ఫార్వర్డ్ కొట్టేయటమే.